మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత గలిలయ విడిచిపెట్టి యోర్దాను అవతల ఉన్న యూదయ ప్రాంతానికి చేరాడు. ప్రజలు పెద్ద సమూహాలుగా ఆయనను అనుసరించారు. ఆయన అక్కడ వారిని బాగు చేశాడు. పరిసయ్యులు కొందరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పరీక్షించాలని ఇలా అడిగారు, ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యతో తెగదెంపులు చేసుకోవటం ధర్మమా అని. అందుకు ఆయన జవాబిస్తూ, మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. అందుకే పురుషులు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు, వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు. ఇది మీరు చదవలేదా? కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాదు, కానీ ఒకటే శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు ఏకంగా చేసిన వారిని మనిషి వేరు చేయకూడదు అని వారితో అన్నాడు. వారు, అయితే విడాకులు ఇచ్చి ఆమెతో తెగదెంపులు చేసుకోమని మోషే ఎందుకు ఆదేశించాడు అని ఆయన అడిగారు. యేసు వారితో ఇలా అన్నాడు, మోషే మీ హృదయాలు బండబారిపోవటం కారణంగా మీ భార్యలతో తెగదెంపులు చేసుకోవడానికి అనుమతించాడు. కానీ ఆరంభం నుంచి అలా లేదు. మీతో నేను అంటాను, ఎవడైనా భార్య వ్యభిచారం చేసినందుకు తప్ప ఆమెతో తెగదెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడితే వ్యభిచరిస్తున్నాడు. తెగదెంపులకు గురి అయిన ఆమెను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచరిస్తున్నాడు. శిష్యులు ఆయనతో భార్యాభర్తల సంబంధం ఇలాంటిదైతే పెండ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది అన్నారు. అందుకని వారితో ఇలా అన్నారు, అందరూ ఈ మాట అంగీకరించలేరు. అది ఎవరికి ఇవ్వబడిందో వారే అంగీకరించగలరు. ఎందుకంటే తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కొందరున్నారు, మనుషులు చేసిన నపుంసకులు కొందరున్నారు. పరలోక రాజ్యం కోసం తమను నపుంసకులుగా చేసుకునేవారు కూడా ఉన్నారు. ఈ మాట అంగీకరించగలవాడే అంగీకరిస్తాడు గాక. యేసు తమ చిన్నపిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కానీ శిష్యులు వారిని మందలించారు. అయితే యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, చిన్నపిల్లలను నా దగ్గరకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఆ చిన్నపిల్లల మీద చేతులుంచిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు ఒకతను ఆయన దగ్గరకు వచ్చి, మంచి ఉపదేశక, శాశ్వత జీవం పొందడానికి నేను ఏం మంచి పని చేయాలి అని అడిగాడు. ఆయన అతనితో, నన్ను మంచి అంటూ సంబోధిస్తున్నావెందుకు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవరూ కాదు. అయితే జీవంలో ప్రవేశించడానికి ఆశించేవాడవైతే ఆజ్ఞలను ఆచరించు అన్నాడు. అతడు ఆయన, ఏ ఆజ్ఞలు అని అడిగాడు. హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, నిన్ను ప్రేమించుకున్నట్లే నీ ఇరుగు పొరుగుని ప్రేమించాలి అని, నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని యేసు అన్నాడు. ఆ యువకుడు అతనితో, నేను చిన్నప్పటి నుంచి వీటినన్నిటినీ పాటిస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏం కొదువు ఉంది అన్నాడు. నీలో ఏ లోపము లేకుండా ఉండాలని ఆశిస్తే వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు అని యేసు అతనికి బదులు చెప్పాడు. ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు కనుక ఆ మాటలు విన్నప్పుడు విచారపడుతూ వెళ్లిపోయాడు. అప్పుడు తన శిష్యులతో యేసు ఇలా అన్నాడు, మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం కష్టతరమే. మళ్లీ మీతో చెబుతున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్లడం సులభం. ఈ మాటలు విని శిష్యులు అధికంగా ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు అన్నారు. యేసు వారి వైపు చూస్తూ, మనుషులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు. దానికి పేతురు జవాబిస్తూ, ఇదిగో మేమన్నిటిని విడిచిపెట్టి నిన్ను అనుసరించాం కదా, మాకేమి లభిస్తుంది అని ఆయనను అడిగాడు. యేసు వారితో ఇలా అన్నాడు, మీతో ఖచ్చితంగా అంటున్నాను, నవయుగంలో మానవపుత్రుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. అంతేకాక నా పేరు కోసం ఇండ్లను గాని, అన్నదమ్ములను గాని, అక్కచెల్లెళ్లను గాని, తల్లిదండ్రులను గాని, భార్య బిడ్డలను గాని, భూములను గాని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ అంతకు 100 పొందుతారు. ఇది కాక శాశ్వత జీవితానికి వారసులవుతారు. అయితే మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు.